ఈరోజు మన వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 8, 9 అండ్ 10 అనేది డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మన వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ గురించి 7 వరకు డిస్కస్ చేయడం జరిగింది. అవి మన ప్లేలిస్ట్లో ఉన్నాయన్నమాట, డివిజిబిలిటీ రూల్స్ అని చెప్పేసి. ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. నేను ఐ కార్డ్లో కూడా లింక్ అనేది మెన్షన్ చేస్తాను. అలాగే మన ఛానల్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఎప్పటికప్పుడు మన వీడియోస్ మీ దాకా రావాలి అని అంటే నోటిఫికేషన్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని ఉంచుకోండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 గురించి డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ 8 డివిజిబిలిటీ రూల్ చూసుకున్నట్లయితే, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 ఓన్లీ వెన్ ద గివెన్ నెంబర్ ఫార్మ్డ్ బై లాస్ట్ 3 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 8 అనమాట. అంటే లాస్ట్ 100 టెన్స్ అండ్ యూనిట్ డిజిట్స్ 3 కలిపి 8తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడాను 8తో డివిజిబుల్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 1 వచ్చేసి 918763 అని ఒక నెంబర్ నేను రఫ్గా తీసుకున్నాను అనమాట. ఇది 8తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది మనం ఎలా చెప్తామంటే, లాస్ట్ 3 డిజిట్స్ ఏమవుతుంది, 632 అనేది ఉందన్నమాట. లాస్ట్ 3 డిజిట్స్, ఈ లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డివిజిబుల్ అయ్యింది అని అంటే మనము ఈ టోటల్ నెంబర్ కూడా 8తో డివిజిబుల్ అవుతుంది అనేది మనం అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 632/8 చేసి చూద్దాము. 8 1s 8 7s 56 మైనింగ్ ఉంటుంది, 72 ఉంటుంది, 9s 72. ఈ 8తో ఈ 632 అనేది 8తో పూర్తిగా డివైడ్ అయ్యింది కాబట్టి మనము టోటల్గా ఈ నెంబర్ మొత్తం కూడా 8తో డివిజిబుల్ అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 576484 చూద్దాం. ఈ నెంబరు, ఇందులో లాస్ట్ 3 డిజిట్స్ ఏమవుతుంది, 484 అనమాట. ఈ 484ని 8తో డివైడ్ చేద్దాం. 8 1s 8 6 48 కరెక్ట్గా డివిజిబుల్ కాదు అనమాట. సో ఇది నాట్ డివిజిబుల్ బై 8. సో ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ 9 రూల్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 చూసుకున్నట్లయితే, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 వెన్ ద సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను 246591 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది మనం ఎలా చెప్తామంటే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూద్దాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుంది, 2 + 4 + 6 + 5 + 9 + 1 అనమాట. ఏమవుతుంది, 2 + 4 6, 6 + 6 12, 12 + 5 17, 17 + 9 26, 26 + 1 27 అనమాట. సో ఈ 27 అనేది మనకి 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి, సో ఈ నెంబరు 9తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. మనం ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. 734519 అని నేను రఫ్గా ఇంకొక నెంబర్ తీసుకున్నా. దీనికి సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసి చూద్దాం. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 7 + 3 + 4 + 5 + 1 + 9 అనమాట. సో 7 + 3 10, 10 + 4 14, 14 + 5 19, 19 + 1 20, 20 + 9 29. సో ఈ 29 అనేది 9తో డివిజిబుల్ కాదు కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 9తో డివిజిబుల్ కాదు అనమాట. సో ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10 చూద్దాము. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10 చూసుకున్నట్లయితే, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 10 ఓన్లీ వెన్ ద యూనిట్స్ డిజిట్స్ ఈజ్ 0. యూనిట్ ప్లేస్లో 0 ఉంటే మాత్రమే 10తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి 7849320 అని ఒక నెంబర్ తీసుకున్నాను. 7849320 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఇది 10తో డివిజిబుల్ అవుతుంది అనమాట, ఎందుకంటే యూనిట్ డిజిట్లో 0 ఉంది కాబట్టి. అదే ఇంకొక నెంబర్ 68405 అనేది నేను ఇంకొక నెంబర్ తీసుకున్నాను అనుకో, యూనిట్ ప్లేస్లో ఏముంది, 5 అని ఉంది. సో ఇది నాట్ డివిజిబుల్ బై 10 అనమాట. సో ఈ 10 రూల్ అనేది చాలా సింపుల్. ఈ రూల్స్ అనేవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను.